హ్యాపీ కిడ్. ఒక అడవికి దగ్గరలో ఒక పూరి గుడిసె ఉండేది. అందులో కొండయ్య, కాంతమ్మ అనే దంపతులు కాపురం ఉండేవాళ్ళు. కొండయ్య అడవికి వెళ్లి కట్టెలు కొట్టుకుని వచ్చి పట్టణంలో అమ్మేవాడు. ఇలా వాళ్ళు జీవనం సాగించేవారు. ఒకరోజు మామూలుగా కొండయ్య కట్టెల కోసం అడవికి వెళ్ళాడు. ఒక చెట్టు కొట్టబోయాడు. అప్పుడు వనదేవత ప్రత్యక్షమైంది. చెట్టు నరకడం వలన అడవి పాడైపోతుంది, చెట్లు నరకవద్దు అంది. కట్టెలు కొట్టి అమ్మకపోతే నా జీవితం ఎట్లా గడుస్తుంది అన్నాడు కొండయ్య. అప్పుడు వనదేవత, నీకు ఒక పాడి ఆవును ఇస్తాను, దాని పాలు అమ్ముకుని సుఖంగా జీవించు అంది. కొండయ్య సరే అన్నాడు. వనదేవత అతనికి ఒక పాడి ఆవును ఇచ్చింది. కొండయ్య ఆవును తోలుకుని ఇంటికి వెళ్ళాడు. భార్యకు చూపించాడు. ఆమె కూడా చాలా ఆనందపడింది. రోజూ పాలు అమ్మగా వచ్చిన డబ్బుతో వాళ్ళు జీవితం గడిపేవారు. కొన్ని రోజులు గడిచాయి. రోజూ ఆవుకు మేత వేయాలి, పాలు పితకాలి. కాంతమ్మకు విసుగేసింది. కష్టపడకుండా డబ్బు సంపాదించాలని భర్తను మళ్ళా అడవికి పంపింది. కొండయ్య ఆవును తోలుకుని అడవికి వెళ్ళాడు. గొడ్డలితో ఒక చెట్టు నరకబోయాడు. వనదేవత ప్రత్యక్షమైంది. ఏంటి కొండయ్య, మళ్ళీ వచ్చావు? చెట్టునెందుకు నరుకుతున్నావు అని అడిగింది. అప్పుడు కొండయ్య, ఈ ఆవు వద్దు, ఇంకా ఎక్కువ డబ్బు ఇచ్చే ఉపాయం చెప్పు అన్నాడు. వనదేవత సరే అంది. ఆవుని తీసుకుని ఒక బాతుని ఇచ్చింది. ఇది ప్రతిరోజు ఒక బంగారు గుడ్డు పెడుతుంది, అమ్ముకుని సుఖంగా జీవించు అని చెప్పింది. కొండయ్య బాతుతో ఇల్లు చేరాడు. బాతు ప్రతిరోజు ఒక బంగారు గుడ్డు పెట్టేది. దాన్ని అమ్మి వచ్చిన డబ్బుతో రోజులు గడిపేవాళ్ళు. కొన్ని రోజులకు కాంతమ్మకు మళ్లీ విసుగు పుట్టింది. ఈ బాతు రోజుకు ఒక గుడ్డు మాత్రమే పెడుతుంది. మనం త్వరగా ధనవంతులం కావాలి అంటే కోరిన ధనం వెంటనే వచ్చే సంచి కావాలి, అది అడిగి తీసుకురా అని మళ్లీ కొండయ్యను పంపింది. కొండయ్య బాతును తీసుకుని అడవికి వెళ్ళాడు. చెట్టు నరకపోయాడు. వనదేవత ప్రత్యక్షమైంది. ఏంటి కొండయ్య, మళ్ళీ వచ్చావు అంది వనదేవత. ఈ బాతు రోజుకు ఒక గుడ్డు మాత్రమే పెడుతుంది, ఇది వద్దు, ధనం ఇచ్చే సంచి ఇవ్వు అన్నాడు కొండయ్య. అతని అత్యాశకు వనదేవతకు కోపం వచ్చింది. బాతుతో పాటు మాయమైపోయింది. కొండయ్యకు కోపం వచ్చింది. బలంగా గొడ్డలతో చెట్టు కొమ్మ నరికాడు. అది తెగి కొండయ్య కాళ్లపై పడింది. కాళ్ళు విరిగి అక్కడే పడిపోయాడు కొండయ్య. కాంతమ్మ కొండయ్యని వెతుక్కుంటూ అడవికి వచ్చింది. ఎలాగో కొండయ్యని తీసుకుని ఇల్లు చేరింది. కొండయ్య పని చేయలేడు, మరి ఎట్లా? కాంతమ్మే అడవికి వెళ్ళి ఉసిరి, నేరేడు, రేగు పండ్లను ఏరుకుని వచ్చేది. వాటిని తిని జీవనం గడిపేవారు. గింజలను ఇంటి వెనుక ఖాళీ స్థలంలో విసిరేసేవారు. కొన్నాళ్లకు అవి మొలకలెత్తి పెరిగి పెద్దవయ్యాయి, కాయలు కాసాయి. కాంతమ్మకు అడవికి వెళ్లే బాధ తప్పింది. కావలసిన పండ్లు తాము తినేవారు, మిగిలినది సంతలో అమ్మేవారు. చెట్లను కొట్టి బతికడమే కాకుండా చెట్లను పెంచి కూడా జీవితం సాగించవచ్చని కొండయ్య దంపతులు గ్రహించారు. ఇంటి ముందున ఖాళీ స్థలాన్ని కాంతమ్మ చదును చేసింది. రకరకాల పండ్ల మొక్కలు నాటింది. ప్రతిరోజు క్రమం తప్పకుండా నీరు పోసేది. ఒకరోజు వనదేవత ప్రత్యక్షమైంది. వాళ్ళు చేసే మంచి పని చూసి సంతోషపడి వాళ్లను దీవించింది. కొండయ్య దంపతులకు మొక్కల పెంపకం విలువ తెలిసింది. తమ చుట్టుపక్కల మొక్కలు నాటడంలో నలుగురికి తోడ్పడ్డారు. ఆనందంగా జీవనం గడిపారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే 90s లో తెలుగు స్టోరీస్ ని చిన్నప్పుడు మనం ఇమాజిన్ చేసుకుంటూ చదువుకున్నాం కదా, కానీ ఇప్పుడు ఆ ఇమాజినేషన్ ని మీ కళ్ళకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మీరు కూడా మళ్ళీ ఒకసారి ఆ మెమరీస్ ని లైవ్లీగా ఫీల్ అవ్వాలి అనుకుంటున్నారా? అలాగే మీ చైల్డ్హుడ్ స్టోరీస్ ని మీ కిడ్స్ తో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా హ్యాపీ కిడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాల్సిందే. Thank you for watching. Please do subscribe for more videos. Happy Kid!